సో ఈరోజు మనం క్లాత్ ఇయర్ రింగ్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ ఇయర్ రింగ్ చాలా బాగుంటాయి అండ్ ట్రెడిషనల్ మీదకి చాలా పోతాయండి. బట్ అంతే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. మనకు బర్త్డేస్కి కేక్ తెచ్చుకుంటాం కదండి, ఆ అట్ట బాక్సెస్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి, అవి తీసుకోండి. నార్మల్ బాక్సెస్ కన్నా కేక్ తెచ్చే బాక్సెస్లో ఎయిర్ ఫామ్ తక్కువ ఉంటుంది కాబట్టి కేక్ తెచ్చే బాక్సెస్ తెచ్చుకోండి, స్ట్రాంగ్ ఉండేవి. నేను కుందన్ బాక్స్ నుంచి ఒక ప్లాస్టిక్ ముక్క తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా అండి. 1 రూపీ పెట్టుకొని తర్వాత దాన్ని గమ్ అంటించి వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్కి అంటించేసేయండి. ప్లాస్టిక్ ముక్క ఏ సైజ్ కట్ చేసుకుంటారో అదే సైజ్ క్లాత్ కూడా కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోండి. క్లాత్ కూడా ఏది పడితే అది తీసుకోకండి, కాటన్ది ప్లస్ మీ శారీ కాంబినేషన్ కలర్ తీసుకోండి. సో 2 మినిట్స్ గమ్ మారిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. లేకుంటే మొత్తం క్లాత్ బ్యాక్ సైడ్ క్లమ్జీగా అవుతుంది. నేను ఇవి నా కోసమే చేసుకుంటున్నానండి. నేను 1 ఇయర్ నుంచి చూస్తున్నా ఆన్లైన్లో తీసుకోవాలా వద్దా, అండ్ అంత ఎక్స్పెన్సివ్ కదా, నా ఫేస్ కట్కి సెట్ అవుతావో లేదో అని తీసుకోలేదు. ప్లస్ ఇప్పుడు నా దగ్గర పర్ల్ ఉన్నాయి కదా, మనమే ట్రై చేస్తే ఏమవుతుంది, ప్లాస్టిక్ ముక్కలతోటి నాకు సెట్ అయితే ఓకే, సెట్ కాకుంటే మా చెల్లికి అట్లా ఇచ్చేయచ్చు అన్నట్టు నేను చేస్తున్నాను. సో ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్ పార్ట్లో గమ్ పెట్టుకొని వాటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోండి ముందలకి. అంటే కింద ఒక సైడ్ గట్టిగా పట్టుకొని ప్లాస్టిక్ ముక్కని ఒక సైడ్ గట్టిగా ప్రెస్ చేయండి. అంటే వెనుక మళ్ళీ క్లాత్ మిగిలిపోయినట్టు ఉండొద్దు, వెనుక ఇట్లా మొత్తం ఐరన్ చేసినట్టు నీట్గా అనిపించాలి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా గ్యాప్స్ అంటే ఇలా క్లాత్ లేచినట్టు అనిపిస్తే ఇలా గమ్ము పెట్టుకొని సెట్ చేసుకోండి దాన్ని. నేను ఇది అంటించింది కనిపించకూడదని ఇంకొక చిన్న ముక్క కట్ చేసుకున్న సేమ్ క్లాతే అలా గమ్ యాక్చువల్లీ ఇది నాకు ఎక్కువ గమ్ వచ్చేసిందండి, అందుకే చేత్తో అప్లై చేస్తున్నాను. ఇలా కనిపించకూడదని ఇంకో క్లాత్ పెట్టి అంటించేస్తున్నాను. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి, అంటుకుంటుంది. ఒక 2 మినిట్స్ వదిలేయండి ఆరడానికి, గమ్ ఆరడానికి. గమ్ ఆరిన తర్వాత ఒక సూది దారం తీసుకోండి. సూది కూడా మనం శారీస్కి పీకో ఫాల్ చేస్తాం కదండి, ఆ సూది సన్నగా ఉంటుంది చూడండి, 0.5 అట్లా ఆ సూది తీసుకోండి. తర్వాత ఈ పర్ల్స్ అండి, ఇవి అమెజాన్లో, మీషోలో, తప్పాలో ఎక్కడైనా దొరుకుతాయి. 200లో బాగానే వస్తాయండి. మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి ఒకసారి. ఇది అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నా అండి, ఇన్స్టాగ్రామ్ నుంచో వెబ్సైట్ నుంచి తీసుకున్నా బ్యాంగిల్స్ కోసం అని. ఎంతవరకు ముత్యాలు స్టిచ్ చేయాలనుకుంటున్నారో అందులో హాఫ్ ఒకసారి తీసుకోండి, ఇంకోసారి హాఫ్ తీసుకోండి. ముత్యాలు తక్కువ కాకుండా కొద్దిగా గుజ్జులాగా తీసుకోండి, అంటే బాగా అనిపిస్తాయి. ఇలా నేను స్టిచ్ చేసిన తర్వాత ముత్యాల మిడిల్ నుంచి ఇంకోసారి నీడిల్ తిప్పుతున్నా, ఎందుకంటే ముత్యాలు అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఒకటే దగ్గర నిల్చొని ఉండడానికి. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా లాగండి, అయితేనే కదలకుండా ఉంటుంది మన చెవి దగ్గర. ఇంకొక పార్ట్ కోసం ఇంకా ముత్యాలు అంటే నీడిల్లో వేసుకోండి, కొద్దిగా ఎక్కువే వేసుకోండి. గుజ్జులా కనిపిస్తే ముత్యాలు నీట్గా అండ్ చాలా బాగా అనిపిస్తుంది కమ్మలు. ఎంతవరకు ముత్యాలు అంటించాలనుకున్నారో ఫస్ట్ అంతవరకు చూసుకొని మళ్ళీ ముత్యాలు నీడిల్లో ఎక్కించుకోండి. సో ఫినిష్ అయిన తర్వాత మీరు ఎంతవరకు అనుకున్నారో అంతవరకు కుట్టేసేయండి, అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోండి. సేమ్ వీటికి కూడా మళ్ళీ రిటర్న్లో దారం తీసుకొచ్చి ముత్యాల మిడిల్లో నుంచి ఒకసారి ఇంకోసారి దారం వేసుకోండి. మిడిల్లో నుంచి థ్రెడ్ తీసుకొని నాట్ వేయడం వల్ల ఏంటంటే ముత్యాలు ఊడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ప్లస్ ముత్యాలు స్టిఫ్గా ఉంటాయి. అండ్ మీరు ఒక కమ్మ చేసినప్పుడు ముత్యాలు 2 కమ్మలకి బరాబర్ ఉన్నాయా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోండి. నేను ఇక్కడ చూసుకుంటున్నా చూడండి. కావాలంటే ఇంకా పర్ల్స్ యాడ్ చేసుకోండి. తీయడానికి అయితే రాదండి, ఫస్టే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. మీరు గట్టిగా 1/2 అవర్ కూర్చుంటే కమ్మలు చేసేస్తారండి. గట్టిగా లాగి నాట్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నాట్ వేసుకోండి, అయితేనే బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ నాట్ వేసిన స్థలంలో కొద్ది గమ్ పెట్టుకోండి, ముందు జాగ్రత్త ఊడిపోకుండా ఉండడానికి. ఇలా నేను మిడిల్లో గమ్ ఎందుకు పెడుతున్నా అంటే ముత్యాలు స్టిక్గా ఒకటే దగ్గర ఉండడానికి. మిడిల్ పార్ట్ అండి, మిడిల్లో నేను కాసు పెడుతున్నాను. నేను కొన్ని కుందన్స్ కూడా పెట్టి చూశాను, బట్ నాకు అంత ట్రెడిషనల్ లుక్ అనిపించలేదండి. కాసు అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇవి పర్ల్స్ ఉన్నాయి కదా, దానికి ట్రెడిషనల్ లుక్ తెస్తున్నట్టు అనిపిస్తే నేను ఇంకా కాసు పెట్టాను. లక్ష్మీదేవి పైగా ఇట్లా నీట్గా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. మిడిల్లో సెంటర్లో పెట్టుకోండి.
తర్వాత మనం బ్యాక్ సైడ్ హుక్ని యాడ్ చేస్తున్నాము. వీటిని మనం B7000 గ్లూతో అంటించండి. ఈ హుక్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను అండి. ఆ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకుంటే కింద లింక్ ఇస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవి మీషోలో కూడా 300-200 పైనే ఉన్నాయండి. మీకు కూడా నా కమ్మలు నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో సిల్క్ బ్యాంగిల్ క్లాసెస్ జరుగుతున్నాయి, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.